దివంగత నటుడు కోట శ్రీనివాసరావు ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య రుక్మిణి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఇవాళ తుది శ్వాస విడిచారు. కాగా కోట శ్రీనివాసరావు నెల రోజుల క్రితమే పరమవదించారు. ఇక వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో జూలై 13న కన్నుమూశారు. కోట రుక్మిణి మృతిపై పలువురు సెలబ్రిటీలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచి ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక కొద్దిసేపటి క్రితమే ఆమె అంత్యక్రియలు కూడా హైదరాబాద్ లో పూర్తయినట్లు తెలుస్తోంది. కోట శ్రీనివాసరావు రుక్మిణి దంపతులకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. 1973లో కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణికి డెలివరీ అయినప్పుడు ఆమె తల్లి చనిపోయారు. షాక్ కు గురైన రుక్మిణి మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత 30 ఏళ్ల దాకా ఎవరినీ సరిగ్గా గుర్తుపట్టలేదు రుక్మిణి. నిజానికి కోట శ్రీనివాసరావు వరుస సినిమాలతో నటిస్తున్నప్పుడే తన కొడుకు కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ 2010లో హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో జూన్ 20న మరణించారు. కొడుకు మరణంతో భార్యాభర్తలిద్దరూ కోలుకోలేకపోయారు. కన్న బిడ్డను తలుచుకుంటూ ఎమోషనల్ అయిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే కోట శ్రీనివాసరావు అనారోగ్య బారిన పడడానికి కూడా కొడుకు మరణమే అని చెప్పవచ్చు. కొడుకు లేని లోటును ఎవరు తీర్చలేనిదని ఎప్పటికప్పుడు తన కొడుకును తలుచుకుంటూ ఎమోషనల్ అయిపోయేవారు ఈ భార్యాభర్తలు. కోట వెంకట ఆంజనేయ ప్రసాద్ జేడీ చక్రవర్తి చిత్రం సిద్ధం సినిమాతో పాటు తన తండ్రితో కలిసి గాయం 2 సినిమాలో కూడా నటించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మాకు ఫిలిం కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, వినోద్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు మరణించిన నెల రోజుల వ్యవధిలోనే ఆయన కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈ స్పందన కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి ఇవాళ ఉదయం హైదరాబాద్ లో తన నివాసంలో అయితే కన్నుమూశారు. గత కొంతకాలంగా రుక్మిణి అనారోగ్యంతో బాధపడుతుంది. అయితే రుక్మిణి పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు. అయితే ఇవాళ కొద్దిసేపటి కిందటే ఆమె అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కోట శ్రీనివాసరావు మరియు రుక్మిణి మృతితో వాళ్ళ కుటుంబ సభ్యులు నిజంగా అయితే తీవ్ర దుఃఖంతో మునిపోయారు. ఎందుకంటే నెల రోజుల వ్యవధి కూడా కాలేదు. అయితే కోట శ్రీనివాసరావు ఇటీవల కన్నుమూసిన విషయం మనందరికీ తెలిసిందే. స్పందన వయోభారంతో గత కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడి గత నెల 13వ తారీఖున తుది శ్వాస అయితే విడిచారు. అయితే కోట ఇంట్లో మరొక విషాదం చోటు చేసుకున్నటువంటి వార్త సినీ ప్రముఖుల్లో జీర్ణించుకోలేకపోతుంది. ఆయన సతీమణి రుక్మిణి కన్ను మూసిన విషయం కొద్దిమంది సినీ ప్రముఖులు కూడా సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. కోట రుక్మిణి ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచినట్లు కూడా అంటే దాదాపు 8 గంటల సుమారులో తన కుటుంబ సభ్యుల ద్వారా ఈ విషయం తెలుసుకున్నారు. అయితే పరిస్థితి విషమించి తన కొద్ది రోజులుగా పూర్తిగా అంటే తను లేవలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. కోట శ్రీనివాసరావు మృతి సమయంలో కూడా తను కూర్చుండి అంటే లేవలేని నడవలేని స్థితిలో కూడా ఆమె అనారోగ్యం అంటే ఒక రకంగా వయసు పైబడడం, మరొక రకంగా ఆమె అనారోగ్యంగా గురి కావడంతో చూస్తే దాదాపు తను లేవలేనటువంటి పరిస్థితి కూడా కనబడింది. సో మొత్తానికి ఈ దాదాపు నెల రోజుల వ్యవధి లోనే వాళ్ళ ఇంట్లో ఇలాంటి విషాదం చోటు చేసుకుంది. నిజంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కూడా ప్రముఖ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే నెల రోజుల వ్యవస్థ ఆయన భార్య కూడా మృతి చెందడంపై ఇటు సినిమా ఇండస్ట్రీలో కూడా విషాద ఛాయలైతే చోటు చేసుకున్నాయి. అయితే కోట నట జీవితంలో పడి కుటుంబాన్ని కూడా సరిగ్గా పట్టించుకోపోలేదని అనేక సార్లు చాలా ఇంటర్వ్యూల్లో కోట శ్రీనివాసరావు చాలా ఇంటర్వ్యూలో కూడా షేర్ చేసుకున్నారు. దాదాపు 40 సంవత్సరాలు మొత్తం సినిమా ఇండస్ట్రీకే అంకితమైన కనీసం నా కుటుంబంలో కూడా నేను ఎక్కువ గడపలేదంటూ కూడా చాలా సార్లు ఆయన ఇంటర్వ్యూస్ లో కూడా పాల్పంచుకున్నారు. షూటింగ్స్ ఉండి కూడా నెలకో 2 నెలలకు ఒకసారి ఇంటికి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. షూటింగ్స్ వల్ల నేను ఇంటికి మొత్తం దూరం అయిపోయాను. తన పిల్లలు చిన్నతనంలో అచ్చటా ముచ్చటగా కూడా అంటే తన పిల్లల సంబరాన్ని కూడా నేను పెద్దగా చూసుకోలేకుండా అంత బిజీ లైఫ్ గడిపినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇక పిల్లల వాళ్ళు చదువు విషయం అవ్వచ్చు, అలాగే సతీమణితో పాటు ఇతర కుటుంబ సభ్యులే చూసుకున్నారంట వాళ్ళ పిల్లల్ని. ముఖ్యంగా రుక్మిణి విషయంలో కూడా తను చాలా సార్లు మాట్లాడే సందర్భాల్లో తన భార్య రుక్మిణే నా పిల్లలకి సంబంధించి
మంచి చెడులను కూడా చూసుకోవడం, ఇటు చదువుకి సంబంధించి స్కూల్ కి సంబంధించి ఇష్యూస్ కానీ చిన్నప్పటి నుంచి కంప్లీట్ గా రుక్మిణి చూసుకోవడం అంటూ కూడా కోటా శ్రీనివాసరావు చాలా సందర్భాల్లో అయితే మాట్లాడడం జరిగింది. కోటా శ్రీనివాసరావుకు ఓర్పు ఎక్కువ గానీ అందరితోని సరదాగా ఉండేవారని రుక్మిణి కూడా ఓ సందర్భంలో పాల్పంచుకుని, అయితే కోటా శ్రీనివాసరావు నటించిన సినిమాల్లో అహనా పెళ్ళంటే అనే సినిమా కూడా రుక్మిణికి చాలా ఇష్టం అంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి తను తుది శ్వాస విడిచి ఆయన కోటా శ్రీనివాసరావు ఇక లేరు అనే వార్త దాదాపు జరిగి నెల రోజుల వ్యవధిలోనే ఇప్పుడు తన భార్య రుక్మిణి చనిపోవడం కూడా నిజంగా చాలా ఇండస్ట్రీ అంతా కూడా దిగ్భ్రాంతం వ్యక్తం చేస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ వినోద్.